హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో శివునికి ఎంతో ఇష్టమైన ప్రసాదము తలకోన పప్పులు అయితే చూపించబోతున్నానండి. శివునికి ఇష్టమైన ప్రసాదం అని ఎందుకని అన్నానంటే ఇది తలకోన సైడ్లో ఈ పప్పులు అనేది బాగా ఫేమస్ అండి. ఇక్కడ దాన్ని ప్రసాదంగా భావిస్తారు. చాలా బాగుంటాయండి. తలకోనకి వెళ్ళిన వాళ్ళకైతే ఈ పప్పులు అనేది తెలిసే ఉంటుంది. అక్కడ శివునికి ఈ కార్తీక మాసంలో అయితే పూజలు బాగా చేస్తారండి. చాలా బాగుంటుంది అక్కడ ప్లేస్ కూడా. ఆ పప్పులు అంటే నాకు చాలా ఇష్టము. దాన్ని ఎలా తయారు చేస్తారా అని ఆలోచించేదాన్ని. నేనైతే ఇంట్లో తయారు చేశాను. సేమ్ అచ్చము అలాగేనే ఉన్నాయండి 90%. నేను ఈ వీడియో మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుందనేసి చూపిస్తున్నానండి. వీటిని ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దామా. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వేరుశనక్కాయ పప్పులు, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 3/4 టీ స్పూన్ పసుపు అండి. పసుపు అనేది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి. 1/4 కిలో వరకు వేరుశనక్కాయ పప్పులు ఉంటాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత పప్పులు అయితే వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పులు అనేది మనము 1/2 మినిట్కి ఒకసారి వేయించుకుంటూ ఉండాలండి. లేదంటే సరిగా వేగవు, ఇవి అక్కడక్కడ మిస్ అయిపోతాయి. ఈ విధంగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి. తలకోనకు వెళ్ళినప్పుడైతే ఈ పప్పులు కంపల్సరీగా తెచ్చుకుంటారండి. అక్కడ సేరుల లెక్కన పావుల లెక్కన అయితే అమ్ముతారు. ఇప్పుడైతే ఇంకా కాస్ట్ అయితే ఎక్కువైపోయింది. ఎవరైనా పాపం వెళ్ళని వాళ్ళు ఉంటే అది పనిగా వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటారు. అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ పప్పులు అనేది. ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనకి పప్పులు 50% వేయించుకోవాలి. మిగతా 50% వచ్చేసి మన కారం, ఉప్పు, పసుపు ఉన్నాయి కదా, అవి వేసి వేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, పసుపు ఒకే బౌల్లోకి తీసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానండి, సారీ, ఏమనుకోవద్దు. ఏం లేదు, అక్కడ సాల్ట్, కారపొడి, పసుపు చూపించాను కదా, ఆ 3 ఒకే బౌల్లోకి వేసుకోండి, అంతేను. నీళ్ళు వేసి ఇలా మిక్స్ చేసుకొని మనకి 50% పప్పులు అయితే వేగాయి కదా, అప్పుడు ఈ విధంగా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మంటని అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు. ఎందుకంటే ఇక్కడ కడాయి తొందరగా అయితే అడుగంటేస్తుంది. పసుపు వేసాం కదా, కారము అడుగంటేసి పప్పులు అనేది తొందరగా కలర్ వచ్చేస్తాయి. లోపల అనేది పచ్చిదనం అలానే ఉంటుందండి. ఈ విధంగా కొద్దిగా డ్రై అయ్యాయి కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండండి. మనకు ఈ కారపొడి నీళ్ళు అవి వేసిన తర్వాత మనకి 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఎక్కువ పెద్ద టైం ఏం పట్టదు. కొద్దిగా ఓపికగా వేయించుకుంటే మంచి టేస్ట్ అయిన పప్పులు అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1/2 మినిట్కి ఒకసారి లేదా 20 సెకండ్కి ఒకసారి ఈ విధంగా వేయించుకుంటూ ఉండండి దగ్గరుండి. మనకి పప్పులు అయితే ఆల్మోస్ట్ వేగిపోయి ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని అందులో వేసేసుకోవడమే. తలకోన పప్పులు అయితే రెడీ అయిపోయాయండి. నేను ఈ విధంగా స్లోగా ఎందుకు వేస్తున్నానంటే వేయించుకున్న ఈ సాల్ట్, పసుపు, కారపొడి ఆ విధంగా గస్ అయితే ఉంటుంది అడిగిన, అది పడకుండా కొద్ది నిదానంగా అయితే వేసి ఇలా గరిటతో అయితే తీసి వేసానండి. ఈ విధంగా బాగా చల్లారాలండి. ఇవి బాగా చల్లారిన తర్వాత స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. బాగా 15 డేస్ వరకు ఫ్రెష్గా అలానే ఉంటాయి. స్నాక్స్గా అలా తినేయచ్చు. మాకైతే ఇక్కడ వర్షం పడుతూ ఉంది, వేడి వేడిగా అయితే తినేసాము. చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా అయితే ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. నేను ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.